హలో! నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మేము పండు బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నాము. మొన్న అయిపోయింది. కాకపోతే పండు బర్త్‌డే ట్యూస్‌డే వచ్చిందనమాట. అందుకే మేము వీకెండ్ తన ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసి వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాము. అండ్ మాకు ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే మాకు 32 డిగ్రీస్‌కే హీట్ వేవ్ ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా ఎండల్ని చూస్తే ఏమైపోతారో అనిపించింది. మనం అట్లీస్ట్ 45 డిగ్రీస్ అయినా ఉంటుంది. మా సైడ్ అయితే ఎస్పెషల్లీ. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి హైయెస్ట్ టెంపరేచర్ అంటే 25 డిగ్రీసే. మొన్న ఒకసారి 32 డిగ్రీస్‌కి పోయింది. దాన్ని నిజంగా మాకు ఇక్కడ ఈ చల్లదనానికి అలవాటైపోయి ఎంత వేడనిపించిందో అసలు. తర్వాత మేము సోబీస్కి వచ్చామండి. ఇక్కడ కొన్ని వెజ్జీస్ అవి తీసుకున్న తర్వాత మాకు కార్పెట్ క్లీనర్ అవసరం ఉన్నింది. కార్పెట్ మొత్తం క్లీన్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తే అది ఇన్ని రోజులకి అయ్యిందనమాట. ఒకవేళ ఎవరికైనా ఈ కార్పెట్ క్లీనర్ గురించి తెలియదు, ఐడియా లేదు అంటే మీకు ఒక చిన్న ఐడియా కోసం చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చిండే వాళ్ళకి తెలియదు కదా, అందుకోసమని. యుఎస్ఏలో ఉంటే వాల్మార్ట్ కానీ హెచ్ఈబి ఇలాంటి సూపర్ స్టోర్స్లో ఉంటాయి. కెనడాలో కూడా ఇలా ఏవైనా కానీ సూపర్ స్టోర్స్లో రగ్ కార్పెట్ క్లీనర్స్ అవైలబుల్ ఉంటాయి. వాటిని మనం రెంట్కి తీసుకోవచ్చు 1 డేకి. అంటే టోటల్ 24 అవర్స్కి ఇస్తారు. అండ్ కార్పెట్ వాక్యూమ్ క్లీనర్తో పాటు మనం దాంట్లోకి వేసే లిక్విడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 1 డేకి మాకు ట్యాక్సెస్తో కలిపి కూడా $54 పడింది. అదే యుఎస్ఏలో అయితే 35 అలా పడుతుంది. ఇలాంటివి కావాలి అనుకుంటే మనకు అమెజాన్లో అలా కూడా దొరుకుతాయండి. పర్మనెంట్గా కొనుక్కోవచ్చు కూడా. కానీ మనం వన్స్ ఇన్ ఏ వైల్ యూస్ చేస్తాం కాబట్టి, అండ్ మనకి ఇక్కడ కార్పెట్స్ కూడా లేవు, కింద వుడ్ ప్లాట్ఫామ్ కాబట్టి అవసరం ఉండదు. అదే మీకు కానీ కార్పెట్ ఉంటే సో ఇది డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మా దగ్గర ఈ వెట్ క్లీనర్ కూడా ఉంది, కానీ అది మేము యూజ్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. చాలా హెవీగా ఉంది అని చెప్పేసి, కానీ ఇది తెచ్చుకున్నాం రెంట్కి. ఈ క్లీనర్ బ్రాండ్ వచ్చేసి రగ్ డాక్టర్. చాలా ఈజీగా సెల్ఫ్గా మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మరకలు ఉన్నా కానీ అవన్నీ వచ్చేస్తాయి. అండ్ మీకు క్లీన్ చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఆ వాటర్ ఉంటాయి చూసారా, దాన్ని చూస్తే ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది అంటే నేను చెప్పలేను. ఎందుకు అంటే ఆ క్లీన్ అయిన తర్వాత అందులో ఉండే కార్పెట్లో ఉండే డర్ట్ అంతా కూడా పైన బాక్స్లోకి వచ్చేస్తుంది. సో అది మనం వాటర్ పడేసినప్పుడు తెలుస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న లిక్విడ్ని ఒక కంటైనర్ ఉంటుంది కింద, దాంట్లోకి పోసి అందులో మనం హాట్ వాటర్ పోయాలి. ఆ బాక్స్ ఫిల్ అయ్యేంత వరకు మనకు అర్థమైపోతుంది ఆ బాక్స్ ఫిల్ అయింది అని చెప్పేసి. అంతవరకు హాట్ వాటర్ పోసి తర్వాత ఇంకా బాక్స్ అంతా సెట్ చేసి పైన టాప్ తర్వాత వ్యాక్యూమ్ చేయడమే, ఇంకేముండదు. చాలా ఈజీ పని. కాకపోతే నిదానంగా వ్యాక్యూమ్ చేసుకోవాలి. కొంచెం పేషెన్స్ ఇంపార్టెంట్ అంతే. నిదానంగా వ్యాక్యూమ్ చేసుకుంటే కార్పెట్ మీద ఉండే డర్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇంట్లో పెట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నారు అంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ పెట్ హెయిర్ని కూడా ఇది క్లీన్ చేస్తుంది. అండ్ వాళ్ళకు కూడా అంటే మనం 3 మంత్స్కి ఒకసారి కార్పెట్ మీద అడ్వైస్ చేస్తారు కదా, ఎన్ని డేస్కి ఒకసారి మనం క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి. సో అలాగా పవర్ వాష్ లాగా అవుతుంది ఇది. సో దీన్ని తెచ్చుకొని మంచిగా యూస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ ఇవ్వచ్చు. ఇంట్లో ఉన్న కార్పెట్స్ అన్నీ కూడా మేము ఈరోజు క్లీన్ చేసాము. అన్నీ కలిపి ఒక 1.5 అవర్లో మొత్తం పని అంతా అయిపోతుంది కాబట్టి సో హ్యాపీగా మనం క్లీన్ చేసేసుకొని రిటర్న్ ఇచ్చేయచ్చు. అండ్ ఆ కార్పెట్స్ డ్రై అవ్వడానికి ఒక 1 డే అన్న టైం పడుతుంది. అంటే మొత్తం వాటర్ మొత్తం ఇది అబ్జార్బ్ చేస్తుంది, వదిలిండే వాటర్ అంతా కూడా. బట్ స్టిల్ ఒక 1 డే టైం ఇచ్చాము అంటే ఆ కార్పెట్ అంతా ఆరిపోతుంది. కొంచెం ఎక్కువ మూవ్ అవ్వకుండా ఆ కార్పెట్ మీద అలా ఉన్నాము అంటే త్వరగా ఆరిపోతుంది. ఎనీవేస్ ఇట్ ఈస్ సమ్మర్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ కోసము డిఫరెన్స్ కోసం వీడియో తీసుకుంటున్నాను. యాక్చువల్లీ మేము ఇది వరకు ఉండే హౌస్లో నాకు తెలియదు, అంటే మేము రిచ్మండ్లో ఉండేవాళ్ళము అక్కడ వర్జీనియా స్టేట్లో. సో అప్పుడు నాకు తెలియదు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉంటుంది, మనం కార్పెట్ రగ్ క్లీనర్ తీసుకొని దాన్ని రిటర్న్ ఇవ్వచ్చు రెంట్కి తీసుకొని అని చెప్పేసి. అప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా ఈ కార్పెట్ మీద ఎంత చెత్త ఉంటుందో, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఓన్లీ వ్యాక్యూమ్ చేస్తేనే సరిపోతుందా, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలని బాగా ఇబ్బంది పడేదాన్ని ఆ కార్పెట్ని చూసిన ప్రతిసారి. బట్ నాకు అప్పుడు తెలియలేదు, కానీ హ్యూస్టన్కి వచ్చిన తర్వాత తెలిసింది, ఓకే ఇలాంటి సర్వీస్ కూడా ఒకటి ఉంటుంది, మనం హ్యాపీగా రెంట్కి తెచ్చుకొని ఇలాంటివి చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ డర్ట్ వాటర్ అంతా పైన వైట్ డబ్బా ఉంది కదా, అందులోకి రావడం స్టార్ట్ అవుతుంది. కింద ఎన్ని వాటర్ పోస్తామో ఆ వాటర్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. మనకు అర్థమవుతుంది, సౌండ్ కూడా డిఫరెంట్గా వస్తుంది, కింద వాటర్ అయిపోయాయి హాట్ వాటర్ అంటే కూడా. సో అప్పుడు ఆ వాటర్ తీసేసి మీరు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా మేము ఈ కార్పెట్ మీద 3 రౌండ్స్ చేస్తే అంత డర్ట్ అంతా బయటకు వచ్చింది 3 టైమ్స్.
ఐ హోప్ మీరు ఈ వీడియో చేసిన తర్వాత మీ కార్పెట్స్ కూడా క్లీన్ చేసుకోవాలనే ఐడియా వస్తుంది అనుకుంటాను. ఐ మీన్ ఆ డర్ట్ని చూసిన తర్వాత వామ్మో ఇంత ఉంటుందా మనకు తెలియకుండానే అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి డర్ట్ని ఈ టాయిలెట్లో పడేస్తే ఎంత డర్టీగా అయిపోయిందో. ఇలాగా మేము 3 రౌండ్స్ చేస్తే ఇంతే కలర్లోనే ఆ డర్ట్ వాటర్ అంతా కూడా వచ్చాయి. ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎలా అనిపించిందో. నాకైతే ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపించిందో. మనకు తెలియదు అంటే కార్పెట్ మీద మనకు కనిపించదు, ఊరికే ఎగురుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. పిల్లలు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ డర్ట్ అనేది పడుతూనే ఉంటుంది. కాకపోతే మనకు అది కనిపించదు కాబట్టి మనం అంత పట్టించుకోము, అంటే కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కదా. సో అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. చెయ్యిది ఫింగరు ఎన్ని చేసుకున్నాడో చూడండి అబ్బగాడు. దానికి తోడు జలుబు ఒకటి. ఇంకెక్కడన్నా చేసుకున్నావా? షారా చేస్తే ఇప్పటికి తగ్గిపోయేది. సీక్రెట్గా చేసుకుంటావు కదా. కార్పెట్ని క్లీన్ చేసిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే ఇక్కడ చాలా స్పేస్ వచ్చింది. ఆ పెద్ద కార్పెట్ సైజ్ పెద్దది అవ్వడం వలన మనకి ఇది చాలా చిన్నగా అనిపించింది హౌస్ అని చెప్పేసి. అందుకే మేము ఏం చేసామంటే ఇక్కడ ఇంకొక చిన్న కార్పెట్ ఉంటుంది కదా, అది తెచ్చి వేసాము. ఈ డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం సరిపోయింది అనిపించింది, కానీ ఈ కార్పెట్కి స్టిల్ మ్యాచ్ అవ్వలేదు. మేమైతే కార్పెట్ని వేరే హౌస్కి మూవ్ అయిన తర్వాత చేంజ్ చేద్దాము అనే ప్లాన్ అయితే ఉంది. బట్ చూడాలి ఈ కార్పెట్ ఆ ఫ్లోర్కి సెట్ అవుతుందా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఫ్లోర్కి ఏ కార్పెట్ సెట్ అవుతుంది, ఇలా చాలా చూసుకోవాల్సి ఉంటుంది కదా. సో అది చేద్దాం అనుకుంటున్నాము. మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ కార్పెట్స్ అన్ని క్లీన్ అవ్వడమే. అండ్ హౌస్ కూడా చాలా నీట్గా అయిపోయింది. ఇంకా ఈ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కొన్ని అరేంజ్మెంట్స్ అయితే అవి మేము చేసాము, అది నేను చూపిస్తాను. నేను ఈసారి డెకరేషన్ ఏం చేయలేదండి పండు బర్త్డేకి, ఎందుకో బాగా టైర్డ్ అనిపించింది, అందుకే ఏం చేయలేదు. బట్ కేక్ మాత్రం తీసుకొద్దాం అనుకున్నాము. అట్లాంటిక్ సూపర్ స్టోర్ అని మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఒక స్టోరు, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ మనకి కేక్స్ కానీ కప్ కేక్స్, రోల్స్ ఇలా చాలా దొరుకుతాయి, చాలా వెరైటీస్. అండ్ మన ఇండియన్ కుర్కురేస్, ఇండియన్ ఫుడ్కి ఒక సెక్షన్ డెడికేట్ చేసి ఉంటుందన్నమాట ఇక్కడ. సో అవన్నీ కూడా బాగా దొరుకుతాయి, అందుకే ఇక్కడికి వస్తున్నాము. నాకు ఈ స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ స్విస్ రోల్స్ ఉంటాయి, ఎంత టెంప్టింగ్గా అనిపిస్తాయో ఇవి. నేను చూద్దాంలే అన్నట్టు అనుకున్నాను, కానీ ఇంగ్రీడియంట్స్ చూసే అందులో ఎగ్ ఉంది, వద్దులే అనుకొని ఇంకా పక్కన పెట్టేశాను. ఇవి నేను ఇంట్లో కూడా చేయగలను, నాకు వస్తుంది చేయడానికి. సో అది చేద్దాంలే అనుకున్నారు, కానీ బయట చూసినప్పుడే బాగా టెంప్టింగ్గా అనిపిస్తాయి. అండ్ పండు ఫ్రెండ్స్ కోసం అని క్రసాన్స్ అండ్ లేస్ తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు మన ఇండియన్ ఫుడ్ తినరేమో అని. బట్ టు మై సర్ప్రైజ్ పండు ఫ్రెండ్స్ ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు శ్రీలంకన్ ఉన్నారు అండ్ ఒకరు కెనడియన్ అనమాట. సో వాళ్ళకి ఉప్మా అంటే భలే ఇష్టం, అందుకే డిన్నర్కి మేము ఉప్మా చేసి పెట్టాము, వాళ్ళు హ్యాపీగా తిన్నారు. అండ్ వెజ్ పఫ్స్ ఆర్డర్ చేసాము. ఇక్కడ మనకి దగ్గరలోనే ఒక ఇండియన్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడ వెజ్ పఫ్స్ ఆర్డర్ చేసాము. యూ క్యాన్ యా టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ మోక్షా హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి స్నాక్స్ అవన్నీ పెట్టించేసి వాళ్ళ రూమ్స్లోనే పెట్టేశాము. అంటే పండు రూమ్లో వాళ్ళు కాసేపు బాగా టైం స్పెండ్ చేశారు, ఒక 1 అవర్ పాటు. మేము వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు. ఆ తర్వాత ఇంకా మేము గేమ్స్ అవి ఆడుకున్నాము, ఎంత ఫన్గా అనిపించిందో. వాళ్ళు 9:30, పిల్లలు అయితే 10 వరకు ఉన్నారు, ఒక అమ్మాయి ఏమో 9:30కి అలా వెళ్ళిపోయింది. Out. You're out. Out. It's a balance. Really? Out. In. Out. In. 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 Not out. Out. Join the losers club. Out. In. Out. In. Out. You lost, buddy. Out. Yeah, you're the loser. In. Out. Out.
ఇలా కాసేపు ఇన్ అండ్ అవుట్ గేమ్ ఆడాము. తర్వాత ఇంకొక గేమ్ ఆడామన్నమాట. ఇంట్లోనే ఏవో చిన్న చిన్న గేమ్స్ అన్నీ అరేంజ్ చేసాము. ఇంకా చేద్దాము అనుకుంటే వాళ్ళు గేమ్స్ ఆడిన తర్వాత కూడా కాసేపు అలా రూమ్లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకున్నారు. అందుకే మేము డిస్టర్బ్ చేయలేదు ఇంకా. అండ్ ఇదేంటి అంటే మనకి కప్స్ ఎక్స్చేంజ్ చేసి కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. అంటే కింద ఉన్న కప్స్ అన్నీ కలిపి పైన గెస్ చేసి కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. కింద ఎలా ఉన్నాయో ఆ ఆర్డర్లో. టు నో 0. One. 1. Abu, it's your turn. Abhi, don't move the red cup. Chinna, slow. Abu, don't be aggressive. 2. Oh wow. 2 right. 2 right. And Riley's turn. I think I know. Me too. 3. You don't know, bro. Wait. Yeah, you can go I ahead. think I know. 1 right. What? Okay, I know. Wait. Zero. Ow! Wait, what? This Abu, it's your turn now. sense now. Pandu. Why would I do? How does it? How? What? I'm confused. I know it's confused. Okay. 2 right. Yes. Oh. Okay. So it's the red cup. 1 right. Okay. Cheating. Abu. it's your Abhi, turn. it's your turn. I feel like He's gonna confuse you. 0. Dude, what'd you do? He messed up. He- Okay. There's no middle one there. We need a first one to be the middle one. So the steel one is 1 right. okay. Here we go. I want to do the thing that Riley didn't do. 0. 1 right. 1 much, huh? 1 right, yeah. 1. Well, yeah, you already do. This is impossible. 2 right. No. So I'll give you a little hint here. You just need to change 1 cup. That's it. That's it. Can I switch? No, you are done. I think I got it. What's the Wait, cup? which cup is it? No. Pandu itla pettavu nuvu. Yeah. I think you are done. I'm done? Oh yeah, she's done. I'm sorry. Yeah. Oh, yeah. అండ్ ఈ గేమ్ ఆడడం ఇది చాలా ఫన్గా అనిపించింది. పిల్లలు చాలా ఎంగేజ్ అయ్యారు. ఇంకో విషయం చెప్పనా, ఆల్మోస్ట్ 10+ టైమ్స్ ఆడాము ఈ గేమ్ని. 5+ టైమ్స్ పండు విన్ అయింది కరెక్ట్గా గెస్ చేసి. అది ఎలా పెట్టిందో తెలియదు. ఈరోజు పండు లక్ బాగున్నట్టుండింది, బాగా ఆడింది. ఈ గేమ్ని బాగా అబ్జర్వ్ చేసి కాన్సన్ట్రేట్ చేసి గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా చేస్తేనే విన్ అవుతారు. అంటే ఎవరు ఎలా మూవ్ చేస్తున్నారు, ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇవన్నీ గెస్ట్ చేస్తూ చెప్పాలి. సో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కానీ గెస్ట్ చేశారు. సో ఇలా పండు బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేసాము తన ఫ్రెండ్స్తో. ఎక్కువ ఫ్రెండ్స్ ఏం లేరు, ఇంకొక తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు రావాల్సి ఉంది కానీ వాళ్ళు రాలేకపోయారనమాట. వాళ్ళ ఇంట్లో పార్టీస్ ఉంటాయి. సో యా ఉన్న వాళ్ళతో ఇలా మంచిగా సెలబ్రేట్ చేసాము. పండు అయితే సూపర్ హ్యాపీ అయిపోయింది. ఇదా అయితే నాకు కూడా ఉంది చూడు ఇక్కడ. ఓహో, నీకుందని చెప్పించుకోవడానికి నువ్వు ఇన్ని డ్రామాలు ఆడుతున్నావా? లేదు నాకు నిజంగానే డౌట్ వచ్చింది. అదే అంటే ఇప్పుడు నువ్వు గుడ్ షెఫ్ అని మేము ఒప్పుకోవాలి అంతే కదా? ఓకే నాట్ లైక్ దట్. సరే, షెఫే ఏదో లేరా? ఎవరు వద్దన్నారు? ఫింగర్స్ మీద మచ్చ ఉంటే వాళ్ళు షెఫ్ అవుతారంట, గుడ్ షెఫ్ అవుతారంట. అదే చెప్తుంది పండు. ఎక్కడ చూస్తుందో తెలియదు కానీ ఇలాంటివన్నీ పండుకే తెలుస్తాయి. నేనైతే ఎప్పుడు వినలేదు ఇలా ఫింగర్స్ మీద మచ్చ ఉంటే వాళ్ళు గుడ్ షెఫ్ అవుతారు అని చెప్పి. కొత్తవన్నీ కనిపెడుతూ ఉంటుంది ఏవో షార్ట్స్ చూసి. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.